చెప్తారా ఫైనల్ గా కంక్లూజన్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒకే ఒక ఉదాహరణ, స్విమ్స్ లో 2 మెడికల్ షాపులు 2019 నుంచి 24 వరకు ఒక మెడికల్ షాప్ ని 20,000కి నెలకి అద్దెకి, ఇంకో మెడికల్ షాప్ ని 16,000 అద్దెకి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత దాన్ని టెండర్ పిలిస్తే ఎవరు మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడో వైసీపీ సింపతైజరు 34 లక్షలు ఒక మెడికల్ షాప్ కి, 23 లక్షలు ఒక మెడికల్ షాప్ కి వేసాడన్న. అంటే ఊహించుకోండి, 60 లక్షల రూపాయలు నెలకి, సంవత్సరానికి 5 కోటి, దాదాపు 6 కోట్ల రూపాయలు వీళ్ళు పంచుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు మొత్తం వాళ్ళ సామ్రాజ్యం అయిపోయింది. వెంకటేశ్వర స్వామిని మొత్తం అడుగడుగున అమ్ముకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దాన్ని అన్ని కడిగే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, హెచ్చరిస్తున్నా టిటిడి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఎవరైనా సరే ఆధారాలు లేకుండా వెంకటేశ్వర స్వామి పవిత్రత దిగజార్చే విధంగా, వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాను. ఈ రోజు నేను చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పి నేను గట్టిగా చెప్పాను మా విజిలెన్స్ వాళ్ళకి. ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. అట్లాగే కొండల మీద కూడా కొంతమంది ఇలా ఉన్నారని ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు. మనం ఆ పత్రికలో ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది కదా, వాటి మీద కూడా దృష్టి పెట్టండి, సీరియస్ గా దృష్టి పెట్టండి భాను గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భానుప్రకాష్ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు.